హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? మరి మీరు మీ రిలేషన్షిప్ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలని మీరు ఈ టారో రీడింగ్ ద్వారా అన్నీ మీకు తెలుస్తాయని నమ్మకంతో టారో రీడింగ్ చూస్తున్నారు కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు చాలామంది కూడా సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అండ్ అలాగే రెగ్యులర్గా వీడియోస్ వాచ్ చేస్తున్నారు అండ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ని కామెంట్స్ రూపంలో కూడా మీరు పెడుతున్నారు అండ్ పర్సనల్ రీడింగ్ కూడా తీసుకుంటున్నారు చాలామంది. సో పర్సనల్ రీడింగ్ కూడా మీకు చాలా తక్కువ కాస్ట్లో, అంటే మీకు ప్రాబ్లమ్ సొల్యూషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీరు మనీ మనీ కట్టాలా, మనీ కడితే ఎందుకు కట్టాలి, ఇవన్నీ అనుకుంటూ మీ టైం వృధా చేసుకోకుండా మీకు ఒక సొల్యూషన్ కావాలి మీకు అని అనుకుంటే టారో రీడింగ్ ద్వారా తప్పకుండా అండి మీకు ఫ్యూచర్ ఆన్సర్స్ అనేవి ఈ పర్సనల్ రీడింగ్లో మీకు క్లియర్గా మీకు ఒక సొల్యూషన్ అయితే చూపిస్తుందండి. అండ్ ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు రీడింగ్ మీరు చూస్తున్నారో ఈ టారో రీడింగ్ అంతా కూడా కంప్లీట్గా జనరల్ రీడింగ్ అండి. ఓకే, సో జనరల్ రీడింగ్ అని అంటే మీరు ఎప్పుడైతే ఈ వీడియో వాచ్ చేస్తారో, ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి చాలామంది ఎనర్జీస్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి కాబట్టి వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది వస్తుంది. అండ్ ఇది మొత్తం కూడా మీకు అక్యురేట్గా మీకు లైఫ్కి సంబంధించి ఒక 60-70% అక్యురేట్గా అయితే మీకు రెసినేట్ అవుతుంది. మిగతా ఎందుకు అవ్వదండి అని అంటే తప్పకుండా ఇక్కడ చాలామంది ప్రాబ్లమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో ఉంటారు కాబట్టి ఎవరికి సంబంధించిన రీడింగ్ వాళ్ళకి మ్యాక్సిమం రెసినేట్ అవుతుందండి. ఓకేనా? సో మేల్ ఫీమేల్, మ్యారీడ్ అండ్ మ్యారీడ్, ఎనీ రిలేషన్షిప్లో ఉన్న ఈ రిలేషన్షిప్ రీడింగ్లో మీకు మంచి ఆన్సర్స్ యూనివర్స్ ద్వారా వస్తాయి. అండ్ అలాగే మీకు వచ్చే ఆన్సర్స్ కూడా చాలా పాజిటివ్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుని మీకు ఇప్పుడు యూనివర్స్ నుంచి చాలా మంచి విషయాలు మీకు మీ లైఫ్కి సంబంధించి నేను యూనివర్స్ని అడిగి తెలుసుకోబోతున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్. మీరు ఏదైనా సరేనండి, మీరు ఏదైనా చేస్తున్నారు, మీరు ఏదైనా చూస్తున్నారు, లేదంటే మీరు ఏదైనా చేయాలనుకుంటున్నారు, ప్రతిదీ కూడా నమ్మకంతో చేయండి. అండ్ ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్ మీరు మాత్రం ఎప్పటికీ కూడా బిలీవ్ చేయండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఓకే, సో మిగతా వాళ్ళని నమ్మే కంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు బిలీవ్ చేసుకోండి, నమ్మండి, మీ ఇంట్యూషన్ని మీరు ట్రస్ట్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇక్కడ సమ్ చూజబుల్ ఆన్సర్స్ అయితే ఇక్కడ నేను పెట్టాను. ఇప్పుడు మీకేనండి ఇప్పుడు ఇది చాయిస్. ఓకే, ఇది మంచి చాయిసెస్ ఉన్నాయి మీకు యూనివర్స్ ద్వారా నేను అడుగుతున్నాను. ఇక్కడ ఏంటంటే ఈ లెటర్స్లో నేనేం రాశానంటే మీ మనసులో మీరు ఏదైతే క్వశ్చన్ ఉందో అడగండి. ఇక్కడ మీకు ఆన్సర్స్ రూపంలో వస్తాయి. ఎనీ వన్ క్వశ్చన్ అండి, ఎనీ వన్ క్వశ్చన్. నేను అందుకనే అన్నా ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్ని ట్రస్ట్ చేసుకొని ఈ ఆన్సర్ ఏదైతే వస్తుందో ఇది నా గురించి అని మీరు నమ్మకంతో మీరు మీకున్న క్వశ్చన్, ఓకే, వన్ క్వశ్చన్, ఒక స్పెసిఫిక్ క్వశ్చన్ మీ మనసులో అనుకోండి. నేను ఇవన్నీ షఫుల్ చేసి నేను ఒక 3 ఆన్సర్స్ అయితే తీస్తాను. సో ఈ 3 ఆన్సర్స్లో మీకు ఏది రెజినేట్ అవుతుందో అది మీరు చూసుకోవచ్చు. అయితే ఈ 3 లెటర్స్ నేను ఏదైతే చూస్ చేస్తున్నానో దాంట్లో వచ్చే ఆన్సర్స్కి నేను కార్డ్స్ కూడా పెడతానండి. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే 1, 2, 3 ఇలాగా నేను ఒక 3 కార్డ్స్ అయితే నేను చూస్ చేసి పెడతాను. అండ్ దాంట్లో ఆ లెటర్ అనేది నేను ఒక్కొక్కటి డ్రాప్ చేస్తాను. సో దట్ ఏమవుతుందంటే మీరు అడిగిన మీ ఇంట్యూషన్ ద్వారా మీరు అడిగిన క్వశ్చన్కి ఇక్కడ ఈ లెటర్లో వచ్చే ఆన్సర్కి అండ్ ఇక్కడ మీకు యూనివర్స్ క్లియర్గా ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా మీకు ఒక అవగాహన అనేది నేను ఇవ్వబోతున్నాను. చాలా జెన్యున్గా మీకు రీడింగ్ అనేది నేను ఇస్తున్నానండి. దీంట్లో ఎలాంటి డౌట్ పెట్టుకోకండి. ఏంటంటే నా ఉద్దేశం మీకు ఒక రిలేషన్షిప్లో ఒక మంచి సొల్యూషన్ ఇవ్వాలి అని చెప్పేసి నా ఉద్దేశం. ఓకేనా? సో ఇక్కడ నేనైతే లెటర్స్ పెట్టాను. దీనికంటే బిఫోర్ ఇక్కడ 1, 2, 3 చాయిసెస్ కింద 3 కార్డ్స్ తీస్తాను. మీరు మాత్రం మీ ఇంట్యూషన్ని నమ్ముకొని గట్టిగా ఈ 1, 2, 3లో మీరు కార్డ్స్ ముందే నంబర్ మీరే చూస్ చేసుకోండి. ఓకేనా? యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ ఫర్ మై వ్యూవర్స్ క్వశ్చన్. వాళ్ళ మనసులో ఏదైతే స్పెసిఫిక్ క్వశ్చన్ అడుగుతున్నారో అండ్ నంబర్స్ టాప్ 1, టాప్ 2, టాప్ 3కి నేను 3 కార్డ్స్ అయితే షఫుల్ చేసి మరి వాళ్ళకి ఆన్సర్ రూపంలో మీరు ఇచ్చే కార్డ్స్ నేను ఆన్సర్ రూపంలో చెప్పాలనుకుంటున్నాను. సో కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. సో టాప్ 3 కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అది నెంబర్ 1 చూస్ చేసుకున్న వాళ్ళ కోసం, నెక్స్ట్ టాప్ 3 కార్డ్స్ వచ్చేసి నెంబర్ 2 చూస్ చేసుకున్న వాళ్ళ కోసం, నెక్స్ట్ టాప్ 3 కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కార్డ్స్ వచ్చేసి 3 నెంబర్ చూస్ చేసుకున్న వాళ్ళకి నేను ఇవ్వాలని అనుకుంటున్నాను ఆన్సర్స్. సో గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. ఫైనల్లీ ఐమ్ షఫ్లింగ్. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. సో టాప్ 3 కార్డ్స్ వచ్చేసి నెంబర్ 1
నంబర్ 1 చూస్ చేసుకున్న వాళ్ళ గురించి నేను ఒక 3 కార్డ్స్ అయితే తీస్తున్నానండి. మీరు అసలు కూడా వీడియోని స్కిప్ చేసుకోకుండా, ఓకే, తొందరపడద్దు, చక్కగా నిదానంగా చూడండి. అన్ని కార్డ్స్లలో ఏముందో చూడండి, మీకు ఏది రెజనేట్ అవుతుందో మీ లైఫ్కి సంబంధించి. ఎందుకంటే నంబరింగ్ మీరు ఒక్కొక్కసారి ఫస్ట్ 2, లేదు లేదు 1, లేదు 3 అట్లా అనుకుంటారు కదా కొద్దిమంది. అలా కాకుండా ఫస్ట్ మీరు ఏ నెంబర్ అయితే చూస్ చేసుకున్నారో దానికి కట్టుబడి ఉండండి. లేదు అని అంటే మనసులో ఇంకొక నంబర్ తొలుస్తుంది అనుకోండి, లైక్ మీ పర్సన్ది లక్కీ నెంబరు, మీ లక్కీ నెంబరు, లేదంటే ఏదైనా మీ మనసుకి అట్రాక్ట్ చేసే నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ని మీరు చూస్ చేసుకొని ఒకటే దానికి ఫిక్స్ అవ్వాలి. లేదు మీరు షిఫ్ట్ అవుతున్నారు అనుకోండి, అప్పుడు కూడా మీరు ఈ కార్డ్స్ కూడా చూడొచ్చు. ఒకవేళ మనసులో ఒకటి ఉంది, పైకి ఇంకొకలాగా మీరు అనిపిస్తుంది అనుకుంటే అప్పుడు 2 నెంబర్స్ కూడా మీరు చూడొచ్చు. కాబట్టి 1, 2, 3 ఇక్కడ 3 కార్డ్స్ అయితే పెట్టేశాను. మరి మీకు అసలు ఇప్పుడు నేను తీసే చూజబుల్ ఈ లెటర్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో అసలు ఏం ఆన్సర్ ఉంది, దానికి ఇక్కడ ఆన్సర్స్ కూడా ఏమున్నాయి. సో నేను ఇక్కడ షఫల్ చేసేసి ఈ చూజబుల్ లెటర్ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అంటే 1, 2, 3లో పెడుతున్నాను. సో మీరు మనసులో మీ క్వశ్చన్ అడగండి యూనివర్స్ని. ఓకే, మనసులో మీరు మనస్ఫూర్తిగా మీ మనసులో ఏదైతే క్వశ్చన్ ఉందో, మేజర్ క్వశ్చన్ మీకు ఏముందో మీరు అడగండి. మన కళ్ళు మూసుకొని చక్కగా మీరు మీ మనసులో మీ క్వశ్చన్ని తలుచుకోండి. నేను ఆల్రెడీ ఇందులో ఆన్సర్స్ అయితే రాసేసాను. అది మీకు ఏ విధంగా రెజనేట్ అవుతుంది అనేది నేను కార్డ్స్ పెట్టిన తర్వాత చెప్తాను. కార్డ్స్ ఓపెన్ చేసి చెప్తాను. అండ్ అలాగే ఇక్కడ ఈ లెటర్స్లలో కూడా ఏముందో కూడా నేను క్లియర్గా చెప్తాను. ఓకే, ఒకటైతే కింద పడిపోయింది, యూనివర్స్ కార్డ్ అది. ఇక్కడ నేను ఉన్నవి అయితే ఫస్ట్ తీసేస్తున్నానండి. ఇక్కడ మొత్తం మనము 6 ఉన్నాయి, 6 లెటర్స్ అయితే ఉన్నాయి. ఈ 6 లెటర్స్లో మీరు అడిగిన క్వశ్చన్కి నేను 1, 2, 3లో పెట్టేస్తున్నాను. ఓకే, ఫైనల్గా చెప్పులు చేసేస్తాను. సో అయిపోయింది. నేనైతే ఇప్పుడు చేస్తున్నాను చూడండి. నేను 1 పైన ఒకటి, 2 పైన ఒకటి అండ్ 3 పైన ఒకటి. ఓకే, నా ఇంట్యూషన్ ద్వారా నాకు అనిపించిన లెటర్ ఏదైతే ఉందో అది పెట్టేశాను. దీంట్లో మీ స్పెసిఫిక్ క్వశ్చన్కి ఇక్కడ ఆన్సర్ అనేది అయితే ఉందండి. నెక్స్ట్ ఇంకొక కార్డ్ అయితే మనకు పడిపోయింది కింద, లెటర్ చూజర్ లెటర్ ఇంకోటి కింద పడింది. ఇది యూనివర్స్ ఎందుకు పక్కకు పెట్టించారు. ఎనీవే నేను ఇక్కడ పెడుతున్న తర్వాత చూద్దాం ఇది. సో ప్రస్తుతం అయితే నంబర్ 1 కార్డ్ చూస్ చేసే వాళ్ళకి ఈ లెటర్లో అసలు ఏమి ఇచ్చారు యూనివర్స్ అనేది చూద్దాం. మీ క్వశ్చన్కి ఏం ఆన్సర్ ఉందో చూద్దాం. సో ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్, ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్. మీరు ఏం క్వశ్చన్ అడిగారో దానికి ఆన్సర్ ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్. ఓకే, మిమ్మల్ని మీ ఇంట్యూషన్ని ట్రస్ట్ చేయండి. మీ మనసు ఏం చెప్తుందో అది నమ్మండి. ఓకే, నెంబర్ 2 ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం నెంబర్ 2 కార్డ్స్ చూస్ చేసుకున్న వాళ్ళకి చూడండి. ఇక్కడ వాట్ ఎవర్ యూ ఆర్ థింకింగ్ ఈజ్ కరెక్ట్. ఓకే, మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అది కరెక్టే. ఓకే, మీరు ఏ మనసులో ఆలోచించినా సరే అది కరెక్టే, మీరేమీ సంకోచించొద్దు అని యూనివర్స్ చెప్తున్నారు. అండ్ నెంబర్ 3 కార్డ్స్ చూస్ చేసుకున్న వాళ్ళ కోసం ఏమొచ్చిందో చూద్దాం ఆన్సర్. ఎస్, థర్డ్ పార్టీ ఇన్ యువర్ రిలేషన్షిప్. ఓకే, ఇక్కడ థర్డ్ కార్డు చూసుకున్న వాళ్ళకి థర్డ్ పార్టీ అంటండి. ఓకే, ఇక్కడ కొద్దిమంది జీవితాలలో థర్డ్ పార్టీ ఉంది, కొద్దిమందికి అనుమానం ఉన్నా, ఒకవేళ ఉన్నా సరే మీ రిలేషన్షిప్లో థర్డ్ పార్టీ వల్ల మీకు డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, అది 100% షూర్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఎవరైనా సరేనండి. ఇక్కడ ఎంటీ కూడా వచ్చింది అని అంటే ఏంటి, కొద్దిమందికి ఏమో థర్డ్ పార్టీ ఉంది అని అర్థం, ఇక్కడ కొద్దిమందికి లేరు అని అర్థం. ఓకేనా, సో ఇది ఎలా తెలుస్తుంది మేడం ఏంటి అని అంటే మనం ముందు చూద్దాం. ఓకే, నెక్స్ట్ యూనివర్స్ మనకి ఒక కార్డ్ అయితే పక్కకు పెట్టేశారు, అదేంటో చూద్దాము. సో న్యూ పర్సన్ ఈజ్ ఆన్ ది వే, న్యూ పర్సన్ ఈజ్ ఆన్ ది వే. సో ఇది మరి అసలు కొత్త పర్సన్ వస్తున్నారా లేదా అంటే ఏంటి, ఇప్పుడు మీకున్న మీ పార్ట్నర్తో ఏదైతే రిలేషన్షిప్ కమ్యూనికేషన్ లేదో అండ్ కంప్లీట్గా మీకు బ్రేకప్ అవుతుందా లేదనంటే కొత్త పర్సన్ వస్తున్నారా అనే దానికోసం ఇక్కడ యూనివర్స్ ఏమి ఇచ్చారంటే న్యూ పర్సన్ ఈజ్ ఆన్ ది వే. అంటే మీ లైఫ్లోకి ఒక కొత్త పర్సన్ రాబోతున్నారు, అది మనకు వచ్చిన ఆన్సర్స్. సో ఇప్పుడు ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్ అని చెప్పారు కదా ఫస్ట్ కార్డ్కి. సో ఇక్కడ అసలు ఆన్సర్ ఏముంది, దేనికి మీరు ట్రస్ట్ చేయాలి మీ ఇంట్యూషన్ అనేది ఇక్కడ చూద్దామండి. ద ఎంపరర్ అయితే వచ్చింది అండ్ ఏస్ ఆఫ్ కప్స్ అండ్ ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్. చూడండి, ఇక్కడ మీకు మీ పర్సన్కి ఉన్న కనెక్షన్లో
ఆహ్, మీ పర్సన్ కొంచెం మొండిగా ఉన్నట్టున్నారు అండ్ స్టబ్బర్న్‌గా కూడా ఉన్నారు. అండ్ అలాగే ఇక్కడ లోపల చాలా వరకు వాళ్ళు మీకు పైకి చెప్పలేకుండా లోపలైతే ఏదో దాచుకొని ఇంకసలు చెప్పకూడదని మొండి పట్టుదలతో కూడా ఉన్నట్టున్నారిక్కడ. అండ్ అలాగే ఏంటంటే అందుకనే చెప్తున్నారు ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్ అని యూనివర్స్. అండ్ మీ పర్సన్ ఏంటంటే దే ఆర్ రెడీ టు గివ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ విత్ యూ. అంటే ఏంటి, వాళ్ళు మీతో లైఫ్ టైమ్ ఉండడానికి, మీతో ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ కొంచెం బెట్ చేస్తున్నారు. అంటే ఏంటి, స్టబ్బర్న్ పర్సన్, చాలా సైలెంట్ ట్రీట్మెంట్ పర్సన్. అండ్ ఎలా అంటే కొద్దిమందికి ఇమోషన్స్ ఉండవు వీళ్ళకి. అంటే ఏంటి, జస్ట్ ఒక మెటీరియలిస్టిక్ లైఫ్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడము. ఓకే, కొంచెం మల్టిపుల్ రిలేషన్షిప్స్ కూడా ఉండడం కొద్దిమందికి. అది మీకు సీక్రెట్స్గా, చాలా సీక్రెటివ్ పర్సన్ కూడా కొద్దిమంది ఏంటంటే సీక్రెట్స్ బాగా మెయింటైన్ చేస్తారు. మీకు మనసులో ఏముందో మీకు అసలు తెలియదు, మీరు కన్ఫ్యూజ్ అవుతుంటారు. అసలు వీళ్ళు నిజమైన పర్సనా కాదా, ఎందుకు ఇలా చేస్తున్నారు, ట్రస్ట్ వర్తి పర్సనా కాదా, నన్ను నమ్మొచ్చా లేదా, ఇట్లా. అందుకనే ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్. మీకు మీ మనసు ఏం చెప్తుందో మీరు అదే నమ్మండి అని చెప్తుంది యూనివర్స్. అండ్ ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ అని అంటే ఇమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అయితే మీరు చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నారు. అంటే ఏంటంటే ఈ పర్సన్తోనే లైఫ్ టైం ఉండాలని అనుకోవడము, లేదంటే మీకు ఈ పర్సన్తో ఎంత డీప్ కనెక్షన్ ఉందంటే ఇంకా వీళ్ళని తప్ప మీరు వేరే వాళ్ళని తలుచుకునే సిచ్యువేషన్లో కూడా లేకపోవడము. అండ్ కంప్లీట్లీ డీప్గా ఇంకా ఈ పర్సన్ తప్ప మన జీవితంలో వేరే వాళ్ళు ఎంత మంచి పర్సన్స్ వచ్చినా ఇంకా యాక్సెప్ట్ చేసే పొజిషన్లో మీరు లేరు. అంటే అంతగా కనెక్ట్ అయిపోయారు మీ పర్సన్కి. సో వాళ్ళ గురించి చాలా బాధపడుతున్నారు. ఈ మొండి ప్రవర్తన వల్ల కొద్దిమంది ఇబ్బంది పడుతున్నారు. ఏమీ చెప్పకుండా బ్లాక్ చేసేసి అసలు వస్తారా లేదా అనేది కూడా మీకు చెప్పకుండా చాలా బాధపడుతున్నారు కదా. బట్ దానివల్ల మీరు ఎక్కువ బాధపడుతున్నారు. ఏంటంటే ఒకటి, ఏదో ఒకటి చెప్పేసేయాలి కదా వాళ్ళు. ఏది చెప్పకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇట్లాగా నన్ను మానసికంగా బాధ పెడుతున్నారు, ఇట్లా మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారు అనమాట. బట్ అట్లా అని చెప్పేసి మీరు వీళ్ళ గురించి మర్చిపోతున్నారా అంటే అలా కూడా లేదు. ఎలా మర్చిపోవాలో కూడా మీకు అర్థం కాని పరిస్థితులలో మీరు కనిపిస్తున్నట్టుంది. చాలా ఎమోషనల్ బాండింగ్ పెంచుకోవడం వల్ల మీరు కొద్దిగా వాటర్ సైన్ వాళ్ళు కూడా ఉండొచ్చు. ఎమోషన్స్ ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేసే టైప్ ఆఫ్ పర్సన్స్. తొందరగా అట్రాక్ట్ అయిపోతారు, తొందరగా నమ్మేస్తారు మనుషుల్ని. వాళ్ళతో ఇంకొకసారి కమిట్ అయ్యారంటే వాళ్ళ తప్ప ఇంకొకళ్ళు వద్దు అనుకునే టైప్. ఒక సెంటిమెంటల్ పర్సన్ ఉండొచ్చు మీరు. ఓకే, అండ్ ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్. సో జీవితం చాలా ఊహించుకున్నారు ఈ పర్సన్తో. చాలా అనుకున్నారు, ఇంకా ఉంటారు ఎప్పటికీ. ఇంకా ఇప్పటికీ వీళ్ళతో ఉన్నానంటే ఇంకా నా జీవితంలో అన్నీ నాకు దక్కినట్టే, ఏది ఇంకా అవసరం లేదు నాకు. ఈ పర్సన్ దగ్గర ఉంటే చాలు. ఈ పర్సన్ నాతో ఉంటే నేను ఏదైనా చేయగలుగుతాను, సాధించగలుగుతాను, నా జీవితం బాగుంటుంది, ఇంకా ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్గా ఉంటాను. మేబీ మ్యారేజ్ అయ్యి నాకు పిల్లలు చక్కగా ఇది ఇదంతా ప్లస్ మ్యారేజ్ అయ్యి కూడా మీరు విడిపోయే సిచ్యువేషన్లలో ఉన్నా సరే ఈ పర్సన్తోనే బాండింగ్ అనేది ఉండాలి, ఉంచుకోవాలి. అన్నీ కూడా మనం కోరుకున్న విధంగా జరగాలి. నేను ఏదైతే మనసులో అనుకుంటున్నానో అదే కావాలి. ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్ అంటున్నారు. ఏంటి, మీరు ఏది నమ్ముతున్నారో అది నమ్మండి. మేబీ మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది దక్కే ఛాన్సెస్ కూడా ఉన్నాయి తప్ప మీరు వేరే విధంగా ఆలోచించొద్దు. మనసులో నెగిటివ్ ఫీలింగ్స్ తెచ్చుకోవద్దు. ఇది జరగదేమో అని మీరు అసలు అనుకోవద్దు. అందుకని మీరు పాజిటివ్గా ఉండండి. ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్. నెక్స్ట్, వాట్ ఎవర్ యు ఆర్ థింకింగ్ ఈజ్ కరెక్ట్ అంట. ఎందుకు సెకండ్ నెంబర్ చూసారు. వాట్ ఎవర్ యు ఆర్ థింకింగ్ ఈజ్ కరెక్ట్. ద లవర్స్ కార్డ్ వచ్చింది. అంటే ఏంటి, ఇక్కడ మీ పర్సన్ మంచి వాళ్ళ కాదా, లేదంటే మంచి వాళ్ళే, నాకు నమ్మకం ఉంది, వీళ్ళు నన్ను వదలరు, వీళ్ళు ఎంత దూరం పోయినా సరే మళ్ళీ నా దగ్గరకు వస్తారు. మేబీ ఇప్పుడు మేమిద్దరం దూరమైనా సరే నాకు నమ్మకం ఉంది, నా పర్సన్తోనే నా జీవితాంతం గడుస్తుంది. అండ్ వీళ్ళు ఇప్పుడు మేబీ నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారేమో, కానీ ముందు ముందు మాత్రం ఖచ్చితంగా వీళ్ళు నన్ను అర్థం చేసుకుంటారు. నేను ఏదైతే జస్టిస్ కోరుకుంటున్నానో, న్యాయం అంటే ఏంటి, ఇక్కడ వీళ్ళతో మీరు ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ కావాలనుకుంటున్నారు, మంచి జీవితం ఉండాలని మీరు అనుకోవచ్చు. జస్టిస్ అంటే కొద్దిమంది పంచాయతీలు లీగల్గా వెళ్ళడము, మీ వైపు మీకు న్యాయం జరగాలని అనుకోవడము, మీరు ఈ పర్సన్ని తప్ప వేరే వాళ్ళని మీ జీవితంలోకి ఆహ్వానించే సిచ్యువేషన్లో లేకపోవడము. అండ్ మీ పర్సన్ కూడా మిమ్మల్ని చాలా ఇష్టపడ్డారంటే ఇక్కడ డీప్ కనెక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. గాడ్ బ్లెస్డ్ కనెక్షన్ ఇక్కడ. మేబీ ఇక్కడ కొద్దిమంది మ్యారీడ్ పర్సన్స్ ఎక్కువ ఉండొచ్చు సెకండ్ నెంబర్ చూస్ చేసుకున్న వాళ్ళకి. సో గాడ్ బ్లెస్డ్ కనెక్షన్ అంటే పాస్ట్ లైఫ్ అండి, నథింగ్ బట్ ఏంటంటే ఇక్కడ మీరు ఏది చేయక్కర్లే, అక్కడ ఆటోమేటిక్గా మీ బంధం అనేది పైన ఆల్రెడీ రాస్తుంది కాబట్టి మీరిద్దరు కలిశారు. సో అది మీరు బిలీవ్ చేస్తున్నారు, అదే నమ్మకంతో ఉండండి. ఇక్కడ జస్టిస్ కూడా మీరు కోరుకున్నది జరుగుతుంది. బట్ ఇక్కడ మీ రిలేషన్షిప్లో మీరు ప్రయత్నాలు చేయాలండి. మీ రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవడానికి ఇక్కడ మీ పర్సన్ కూడా ఇన్వాల్వ్మెంట్ అవసరం. అంటే మీ పర్సన్ కూడా ముందుకు రావాలి, మీరు ముందుకు రావాలి. ఇక్కడ ఎట్లా అంటే ఒక్కొక్క మిస్టేక్సే కానివ్వండి, లేదనంటే
ఏదన్నా జరగకూడని ఏవన్నా సిచ్యువేషన్స్ జరిగినా సరే అవన్నీ మర్చిపోయి మళ్ళీ మీ రిలేషన్షిప్ ముందుకు చేసుకోవడానికి వీళ్ళని నచ్చజెప్పాల్సి వస్తుంది. మేబీ పెద్దవాళ్ళు చెప్తారా, మీరు మళ్ళీ వాళ్ళతో కన్విన్స్ చేస్తారా, ఏం చేస్తారు? మొత్తానికైతే ఏంటంటే ఇక్కడ మీ రిలేషన్షిప్ బిల్డ్ అయ్యే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. అంటే మీరు ఏ విధంగా అయితే కోరుకుంటున్నారో అది జరిగే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. వాట్ ఎవర్ యూ ఆర్ థింకింగ్ ఈజ్ కరెక్ట్. మీరు ఏది బిలీవ్ చేస్తున్నారో అదే జరుగుతుంది. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేయలేదు. మీరేం బాధపడొద్దు. మీరు ఏది కోరుకున్నారో అది మీకు దక్కే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. నెంబర్ 2 నెక్స్ట్ ద థర్డ్ పార్టీ ఇన్ యువర్ రిలేషన్షిప్. అండ్ కొద్దిమందికి బ్లాంక్ వచ్చింది అని అంటే మేబీ కొద్దిమంది జీవితంలో లేకపోయినా సరే అబ్బాబ్బాబ్బాబ్బా ఇక్కడ మీ పర్సన్ పాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారు, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు, అండ్ అట్ ద సేమ్ టైం ప్రజెంట్ బాధపడుతున్నారు. చూసారా, ఇది పాస్ట్ లైఫ్. ఓకే, సో పాస్ట్ లైఫ్లో జరిగిన దానికి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, లాస్ అయిపోయారు, మిమ్మల్ని బాధపడుతున్నారు, మిమ్మల్ని మిస్ అయిపోయానని మాత్రము ఒంటరిగా మరి ఒక నెగిటివ్ లైఫ్ అయితే లీడ్ చేస్తున్నారండి. ఇక్కడ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతున్నారు. అంటే ఇక్కడ వీళ్ళు ఏం కోల్పోయారో దానికి ఏం దక్కుతుంది ఫ్యూచర్లో అనేది అర్థం కావట్లేదు వీళ్ళకి. అంటే ఏంటి, వీళ్ళు చేసిన తప్పులకి నా ఫ్యూచర్లో నాకు ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో నా జీవితము, నేను చేసింది చాలా తప్పు చేశాను, రిగ్రెట్ ఫీల్ అనమాట, చాలా తప్పు చేశాను, చాలా నన్ను ఇష్టపడ్డారు కానీ నేను వాళ్ళని బాధ పెట్టాను, సో అదే బాధ ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. నేను ఎంతో అనుకున్నా, లైక్ దూరం అయితే నేను బాగానే ఉంటానని అయితే అనుకున్నాను కానీ నా వల్ల అవ్వట్లేదు. పాస్ట్ లైఫ్ గురించి ఎక్కువ ఆలోచనలు. అండ్ అలాగే ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్. సో ప్రజెంట్ ఇమోషనల్గా ఆలోచించడం, బాధపడటం, ఏడవడం, అలాగే మీ గురించి 24/7 థింక్ చేయడం, అది కూడా చాలా మంచి ఫీలింగ్తోనేనండి. అంటే ఇక్కడ ఏంటంటే కోపము అదంతా ఏం లేదు, రిగ్రెట్ ఫీల్ వచ్చింది అని అంటే ఇక్కడ ఏంటంటే ప్రేమ తప్ప ఇంకేం ఉండదండి. సో ఎమోషనల్గా అయితే చాలా బాధపడటం అయితే జరుగుతుంది. అండ్ ఫ్యూచర్లో కూడా మీ ఏం చేయాలనే నిర్ణయాలు తీసుకోవాలన్న ఆలోచనలో కూడా ఉన్నారు. మేబీ ఎస్ థర్డ్ పార్టీ ఈజ్ ఇన్ యువర్ రిలేషన్షిప్. మేబీ ఇది థర్డ్ పార్టీ వాళ్ళు ఉన్నా సరేనండి, వీళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు, తప్పు చేశానని రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అంటే మేబీ థర్డ్ పార్టీలో ఉన్నందుకు, లేదంటే వాళ్ళని నమ్మినందుకు, లేకపోతే వాళ్ళ మాటలు నమ్మినందుకు ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టానని చాలా ఇబ్బందిగా, బాధగా, ఒంటరిగా ఉండి ఆలోచిస్తున్నారు. ఇంకేం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో అయితే కనిపిస్తున్నారు. బట్ ఏంటంటే వీళ్ళు ఫ్యూచర్ గురించి ఎక్కువ దిగులు పడుతున్నారండి. ఇప్పుడు ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఫ్యూచర్లో వీళ్ళ జీవితం ఎలా ఉంటుందో, ఎలా గడుస్తుందో, మీరు లేకుండా లేకపోతే మీతో ఉంటే ఎలా ఉండాలి, ఇదంతా కూడా కొద్దిగా ఈ పర్సన్ వాళ్ళు చాలా సీరియస్గానే ఆలోచిస్తున్నారు మీ గురించి. బట్ కంప్లీట్ పాజిటివ్ అయితే మనకి నెంబర్ 2 కార్డు ఉంది. నెంబర్ 1 కూడా ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్. అంటే కొంచెం ఆలోచించండి, మరి రిలేషన్షిప్ గురించి మీరు చాలా స్ట్రాంగ్గా ఆలోచించాలి. అంటే మీ సైడ్ నుంచి మీరు నమ్మండి, ఎలా జరిగితే అలాగా మీ మంచికి అనేసి కూడా మీరు నమ్మొచ్చు. ఎక్కువగా ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్ అంటే నథింగ్ బట్ అదేనండి. మీకు ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా ఏం కార్డ్ వచ్చిందండి, ఇక్కడ 10 ఆఫ్ కప్స్ వచ్చింది. సో ఎవరైనా సరేనండి, మీరు ఎవరైతే వాచ్ చేస్తున్నారో మీరు ప్రతి ఒక్కరు కూడా మీ పర్సన్తో ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ గడపాలి, మంచి ఫ్యామిలీ లైఫ్ క్రియేట్ చేసుకోవాలి, చాలా కలలు కన్నారు, చాలా ఇలా ఉండాలని అనుకుంటున్నారు, ముందు ముందు కూడా ఇదే కావాలి ఈ పర్సన్తో అని కూడా మీరు అనుకోవడం జరుగుతుంది. మీ జీవితంలో మీరు ఏదైతే కోరుకున్నారో అది జరిగే ఛాన్సెస్ ఉన్నాయండి, లేవనైతే కాదు అని మనకి పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి బాటమ్ ఆఫ్ ద డెక్. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఆఫ్ కప్స్. సో సెలబ్రేషన్, హ్యాపీ మూమెంట్స్ విత్ యువర్ రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఆర్ పార్టీస్ సంథింగ్. సో డిఫరెంట్గా మీతో మీ బంధం మీ పర్సన్తో జరగడం అయితే జరుగుతుంది. ఇక్కడ కొద్ది మందికి నెగిటివ్గా ఉండొచ్చు కానీ ఆల్మోస్ట్ అందరికీ కూడా చాలా మందికి అయితే పాజిటివ్గానే ఉందండి. నో నీడ్ టు వరీ. ఎప్పుడైనా సరేనండి మీరు పాజిటివ్గా ఉండండి. మీకు ఏది జరిగినా సరే నాకు ఓకే, నాకు ఏది జరిగినా నేను అది భగవంతుడి మీద భారం వేసేసి నా గురించే, నా మంచి గురించే జరిగింది తప్ప ఇక్కడ నేను చేసింది అయితే ఏం లేదు. అండ్ ఏదైతే కావాలి అని మీరు గట్టిగా కోరుకుంటున్నారో అదే జరగాలని చెప్పేసి మీరు మనసులో ఆ డిజైర్ని మాత్రం వదలకండి. ఓకేనా, ఆ డిజైర్ని అస్సలు వదలొద్దు. నిజంగా మీకు దక్కాల్సింది ఉంటే ఎప్పటికైనా మీ కాళ్ళ దాకా రావాల్సిందేనండి. కాళ్ళబేరానికి వస్తారు, తప్పకుండా వస్తారు. ఎందుకంటే ఇక్కడ విధి రాతని ఎవరం కూడా మార్చలేము. రియల్గా మీ పర్సన్ అయితే వాళ్ళు రియల్ జెన్యున్ లవర్, జెన్యున్ పర్సన్. ఓకే, అయితే మిమ్మల్ని తప్ప వాళ్ళు వేరే వాళ్ళని ఇష్టపడరండి, అర్థం చేసుకోండి అది. ఓకే, సో ఏది జరిగినా సరే యాక్సెప్ట్ చేయడానికి మనము స్ట్రాంగ్గా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ కాస్మిక్ ఎనర్జీస్ నేను చూస్తున్నానండి. మీరు మీ రిలేషన్షిప్ని, ఈ బాండింగ్ని పెంచుకోవడం కోసం ఇంకా ఏం చేయాలి, మీరు ఎలా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవాలి, ఆ పాజిటివిటీ మీ లైఫ్లోకి రావాలంటే మీరు ఏం చేయాలి అందరికండి ఇది. మీరు ఏం చేస్తే మరి మళ్ళీ మీ రిలేషన్షిప్లో
మార్పులు వస్తాయనే దానికి చూద్దాం. ఓకేనా? సో యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. వ్యూవర్స్ మనసులో ఉన్న ఈ రిలేషన్షిప్ గురించి వీళ్ళు ఎలా చేంజ్ తెచ్చుకోవాలి, వాళ్ళలో వాళ్ళు ఎలాంటి చేంజెస్ తెచ్చుకోవాలి. సో నేను ఒక 3 కార్డ్స్ అయితే తీసుకున్నాను. చూద్దాం మరి మీకు కాస్మిక్ ఎనర్జీస్లో యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారో చూద్దాం. చూడండి, సెల్ఫ్ లవ్ ఫస్ట్ నుంచి మొత్తుకునేది అదేనండి. సో సెల్ఫ్ లవ్ కంటే ఇంకా ఏది కూడా మీకు హ్యాపీనెస్ రాదు. సెల్ఫ్ లవ్ అంటే మిమ్మల్ని మీరు ఇష్టపడాలి. సెల్ఫ్ లవ్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఆల్ లవ్. సో ఫస్ట్ మిమ్మల్ని మీరు ఇష్టపడి, మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకొని, మీలో మీ లైఫ్ని మీరు డెవలప్ చేసుకుంటే, మీ లైఫ్ గురించి మీరు కష్టపడితే మీకు వచ్చే ఆనందమే వేరండి. ఆ హ్యాపీనెస్ని మీరు మిస్ అవుతున్నారు. ఇక్కడ సెల్ఫ్ లవ్ చేసుకోవట్లేదు మీరు. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవట్లేదు అసలు. ఫస్ట్ మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోండి, మిమ్మల్ని మీరు మార్చుకోండి, మిమ్మల్ని మీరు ఇష్టపడండి, తర్వాత వేరే వాళ్ళని ఇష్టపడండి. అది ఆటోమేటిక్గా వస్తుంది. అదే పాజిటివిటీ మీరు మిస్ అవుతున్నారు. ఫస్ట్ మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా చేసుకోండి, పాజిటివ్గా ఉండండి, మిమ్మల్ని మీరు ఇష్టపడండి. ఆటోమేటిక్గా వేరే వాళ్ళు కూడా మీకు అట్రాక్ట్ అవుతారు, పాజిటివిటీ వస్తుంది. సో ఇది యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్. నెక్స్ట్ వచ్చేసి జాయ్. సో జాయ్ ఈజ్ ద డాన్స్ ఆఫ్ ద సోల్, ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. ఓకే, సో ఇవన్నీ పాజిటివిటీ అండి. ఈ మీ నెగిటివ్ బ్లాక్స్ అన్ని క్లియర్ అయిపోయి మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి, మీరు కోరుకున్నది జరగాలంటే మీరు ఇవన్నీ పాటించడం, ఇంప్లిమెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటి జాయ్. జాయ్ ఈజ్ ద డాన్స్ ఆఫ్ ద సోల్, ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. ఎప్పుడో బాధపడుతూ ఏడుస్తూ ఎంతసేపు వేరే వాళ్ళ గురించే మనసులో తలుచుకుంటూ మీద గడపకండి. చాలామంది అలాగే ఉంటారు. బట్ ఎంజాయ్ యువర్ లైఫ్. నేచర్ని ఎంజాయ్ చేయండి, స్పిరిచువల్గా మీరు వెళ్ళండి, మిమ్మల్ని మీరు ఇష్టపడండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళని, మిమ్మల్ని ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీరు అన్ని రకాలుగా ఈ పాజిటివ్ కాస్మిక్ ఎనర్జీ తెచ్చుకుంటే ఆటోమేటిక్గా మీ లైఫ్లో అన్నీ కూడా పాజిటివిటీసే వస్తాయి. మీరు ఇది చేసి చూడండి, మీకే తెలుస్తుంది. నెక్స్ట్ గ్రాటిట్యూడ్. ఓకే, బీ ఏ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీ మూమెంట్, కీప్ అ హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. మీకు ఇప్పటి వరకు మీ జీవితంలో దక్కిన దాని గురించి మీరు కృతజ్ఞత భావాన్ని పెంచుకోండి. ఓకే, కృతజ్ఞత భావం ఉండాలి. ఏది జరిగినా నా మంచికే. ఇప్పటి వరకు నా జీవితంలో ఏ సంఘటనలు జరిగినా సరే దానికి నాకు దేవుడు ఇచ్చినందుకు ఏది ఇచ్చినా సరే ఐఎమ్ పేయింగ్ గ్రాటిట్యూడ్. ఇప్పటి వరకు నాకు ఒక మంచి జాబ్ ఇచ్చారు, నాకు ఇప్పటి వరకు మంచి ఫ్యామిలీ ఇచ్చారు, నాకు ఇప్పటి వరకు నా ఓన్గా నేను సంపాదించుకుని నా కాళ్ళ మీద నేను నిలబడే అవకాశం ఇచ్చారు భగవంతుడా. అలాగే నాకు ఒక మంచి ఇల్లు ఇచ్చారు, నాకు మంచి గోల్డ్ ఇచ్చారు, మంచి పిల్లల్ని ఇచ్చారు, మంచి హస్బెండ్ని ఇచ్చారు, మంచి వైఫ్ని ఇచ్చారు, మంచి గర్ల్ ఫ్రెండ్ ఇచ్చారు, బాయ్ ఫ్రెండ్ ఇచ్చారు, నాకు ఒక మంచి రిలేషన్షిప్, నన్ను బాగా చూసుకునే పర్సన్ నా జీవితంలోకి ఇచ్చారు. దీనికి నేను మీకు గ్రాటిట్యూడ్ పే చేస్తున్నాను, మీకు కృతజ్ఞతలు చెప్తున్నాను అని యూనివర్స్ మీరు కృతజ్ఞత భావాన్ని పెంచుకోండి. దీనివల్ల కూడా మీకు ఆ నెగిటివిటీ అనేది తొలగిపోతుంది. ఇప్పుడు మీకు సింపుల్ అండి. ఇప్పుడు మీకు మీ పర్సన్ మీ జీవితంలోకి రావాలి అంటే ఏం చేయాలి? గ్రాటిట్యూడ్ పే చేయాలి. సో సో అండ్ సో పర్సన్ ఉన్నారు, సో ఆ పర్సన్ని నా జీవితంలోకి ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు భగవంతుడా అంటే ఏంటి? అక్కడ మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చేసినట్టే. సో ఇది ఎందుకు అంత ఈజీ కాదు మేడం అంటే కంటిన్యూగా చేయాలి ఇది. సో మెడిటేషన్ చేయండి. చక్కగా మెడిటేషన్ చేసినప్పుడు మీరు ఏ చేసినా సరే పాజిటివ్గానే ఉండండి, పాజిటివ్గా ఆలోచించండి, యూనివర్స్ని అడగండి. మీ డిజైర్ ఏముందో యూనివర్స్ని చాలా ట్రాన్స్పరెన్సీగా ఉండండి. ఇప్పుడు ఇలాగ అడిగి తర్వాత మళ్ళీ ఏడ్చుకుంటూ లేకపోతే ఇది జరగదు అని అనుకోవడం ఇట్లాంటివి చేయొద్దు. ఏదైతే లైన్ మీరు గీసుకున్నారో అదే లైన్ మీద నడవండి, అదే దారిలో నడవండి. అప్పుడు ఆటోమేటిక్గా అన్నీ మీ కాళ్ళ దగ్గరికి వస్తాయండి, ఏం ప్రాబ్లం ఉండదు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బాధపడటం అయితే మానేసేయండి. మీ సెల్ఫ్ లవ్ చేసుకోండి, అన్నీ బాగుంటాయండి. ఎందుకు అనవసరంగా మీరు అంత ఎక్కువగా ఓవర్ థింక్ చేయొద్దు. ఏదైనా మన చేతిలోనే ఉందండి. చూడండి, ఇక్కడ ఏదైనా మన చేతిలోనే ఉంది. సెల్ఫ్ లవ్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి మీ జీవితాన్ని, ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయండి. అలాగే గ్రాటిట్యూడ్ పే చేయండి. ఇప్పటి వరకు నాకు ఇచ్చిన జీవితంలో ఎవరికీ లేనిది నాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు యూనివర్స్ అని చెప్పాలి. అడ్వెంచర్ ఈజ్ ద పాత్ టు న్యూ వరల్డ్. సో అడ్వెంచర్లు కూడా చేయాలండి అప్పుడప్పుడు. యాక్సెప్టెన్స్. ఇదిగోండి, యాక్సెప్ట్ అదర్స్ అండ్ యువర్ సెల్ఫ్, వెల్కమ్ న్యూ ఆపర్చునిటీస్. అంటే ఒక డోర్ క్లోజ్ అయినా ఇంకొక డోర్ ఓపెన్ అవుతుందని అంటాం చూడండి, ఆ విధంగా యాక్సెప్ట్ చేయండి. మీ జీవితంలో ఏది వచ్చినా కూడా దాన్ని ధైర్యంగా యాక్సెప్ట్ చేయండి. ఇదెందుకు జరిగింది, ఇట్లెందుకు, ఇది లేకపోతే ఎట్లా, నేను ఏమైపోతా, మా పర్సన్ ఏమైపోతారు, లేకపోతే ఇదంతా వద్దండి లొల్లిలు. ఏమొద్దు, చక్కగా హ్యాపీగా మీ జీవితంలో మీరు ఎంజాయ్ చేయండి, మిమ్మల్ని మీరు ఇష్టపడండి, అన్నీ చూడండి. ప్రపంచమంతా మీకు ఎంత కొత్తగా ఉంటుంది, ఎంత హ్యాపీగా ఉంటారు. టైం షెడ్యూల్ పెట్టుకోండి చక్కగా. టైం షెడ్యూల్ పెట్టుకోవడం అంటే ఏంటి? మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డే ప్లాన్ చేసుకోండి, మేమేం చేయాలని. ఆ బిజీలో వెళ్ళిపోతారు, అప్పుడు అన్నీ మర్చిపోతారు. కాస్మిక్ ఎనర్జీ ఆటోమేటిక్గా వస్తుంది, పాజిటివిటీ ఆటోమేటిక్గా వస్తుంది. మీ ఆలోచనలు ఎప్పుడైతే రావో, ఈ నెగిటివ్ ఆలోచనలు ఎప్పుడైతే రావో
అప్పుడు ఆటోమేటిక్గా పాజిటివిటీ మీ లైఫ్లోకి వస్తుంది. ఎందుకు మీరే స్టాప్ చేసేస్తున్నారు? మీరే పిచ్చి ఆలోచనలతో, ఈ నెగిటివ్ ఫీలింగ్స్తో, ఏడుపులతో, పొడిబొబ్బలతో, తిట్టడంతో, వేరే వాళ్ళని తిట్టడం, వేరే వారిని ఏమంటారండి, వాళ్ళని రీజన్ చూపించడము, ఇవి నా జీవితం ఎట్లయిందని వీళ్ళు, ఇదంతా మాటలు, ఈ ఈ మనసులో ఈ బాధలు ఇవన్నీ పెట్టేసి పక్కకు పెట్టేసి సెల్ఫ్ లవ్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి, మీ జీవితాన్ని మీరు అనుభవించండి. ఎవరికి రాంది నాకు ఇచ్చారు భగవంతుడు, ఏదో ఒకటి ఇస్తారు స్పెషల్లీ. అది అవన్నీ ఏమున్నాయి, ఏం లేదు, ఏంటి అన్నీ అర్థం చేసుకోండి. యూఆర్ ఆల్ ఆర్ మెచ్యూర్డ్ పర్సన్స్. అందరు ఇక్కడ వాచ్ చేసే వాళ్ళందరూ కూడా మంచి మెచ్యూర్డ్ పర్సన్సే వస్తారు ఇందులో. అందరూ అర్థం చేసుకోండి, హ్యాపీగా ఉండండి. ఎప్పుడు కూడా ఈ ఈ రిలేషన్షిప్లలో ఇవన్నీ కామన్ అని అర్థం చేసుకోండి. అప్ అండ్ డౌన్స్ వస్తాయి. మంచి అయితే ఉంచుకోండి, లేదనంటే వదిలేసేయండి, ఫినిష్. ఓకే, ఎందుకు ఇదంతా ఎంత ఎక్కువగా ఎందుకు తీసుకుంటారు మనసులోకి? అవసరం లేదు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. రిలేషన్షిప్ అనేది దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు చూడండి ఇంకెన్నున్నాయో మీరు చేయాల్సిన పనులు. మీకు ఆలోచించండి, మీకే తెలుస్తుంది. హ్యాపీగా నిద్రపోండి నైట్. ఎందుకు లేనిపోని టెన్షన్లు? మీరు ఎంతో కష్టపడతారు. కొద్దిమంది రాత్రంతా పగలంతా జాబులు చేసి, కొద్దిమంది నైట్ షిఫ్ట్లు చేసి, కొద్దిమంది ఇళ్లలో పనులు చేసుకుంటూ, ఇంట్లో వేరే వర్క్స్ చేసుకుంటూ, ఎవ్వరు ఖాళీగా ఉండట్లేదు కదా ఇవాళ రేపు. ప్రతి ఒక్కరు ఏదో ఒక పనులలో నిమగ్నమైపోతున్నారు. పని చేస్తున్నారు కానీ మళ్ళీ ఆలోచనలలో అదే నడుస్తుంటుంది. సో ఇవంతా వద్దండి. మీరు ఏ పని అయితే చేస్తున్నారో దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఆలోచనలు మాత్రం రానివ్వకండి. దాన్ని అసలు దానంత నెగిటివ్ ఇంకేం ఉండదు. ఆలోచనలను ఫస్ట్ పక్కకు పడేసేయండి, నెట్టి పడేసేయండి అటు. చక్కగా మీరు ఏం పని చేస్తున్నారో దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఆ ఆలోచనలు రాకుండా మీరు ఎంత కంట్రోల్ చేసుకుంటారో, మీ సెల్ఫ్ కంట్రోల్ చేసుకుంటారో, పాజిటివిటీ అంత ఈజీగా మీ లైఫ్లోకి వస్తుందండి. మీకు ఇంతకంటే బెస్ట్ లైఫ్ వస్తుందని మీరు ఊహించుకోండి. ఇంతకంటే బెస్ట్ లైఫ్. ఓకే, ఆల్ ద బెస్ట్. ఐ ఫీల్ వాట్ ఎవర్ యూ గాట్ ఆన్సర్స్ ఆర్ ఫర్ యువర్ లైఫ్. టేక్ పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు ఇంకా హ్యాపీనెస్ వస్తుంది, ఇంకా హీల్ అవుతారు. ఇంకా సరిపోయింది, ఇంకా చాలు, మనకి వద్దు అని మీ అంత మీరే చెప్తారు. ఈ వీడియోలు కూడా చూడడానికి కూడా ఇష్టపడరు అనమాట కొద్దిమంది. సో అలా రావాలని నేను కూడా కోరుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళకి కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ వేరే యూనివర్స్ నుంచి నేను క్వశ్చన్స్ అడుగుతుంటా కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. హ్యాపీగా ఉండండి. ఎందుకు అనవసరంగా టెన్షన్లు పెట్టుకోవద్దు. లైఫ్ అనేది చాలా చిన్నదండి. మనకు టైం పోయిందంటే మళ్ళీ రాదు. ఆలోచించుకోండి, చక్కగా హ్యాపీగా ఉండండి. ఆల్ ది బెస్ట్. బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.